ఆటో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అంతే ఉంది. గతంలో 10,000 వేసారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకు వస్తుందన్నమాట. ఆ 10,000 గురించి ఆటో ఆలోచించి ఆవిడ ఓటేయలేదుగా. రోడ్లు బాగుండాలి మెయిన్. గతంలో ఎలా ఉండేవి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గతంలో అంటే గుంతలు 6 నెలలకు 3 నెలలకు రోడ్లు ఆటోలు బాగా చేసుకుంటూ ఉండేవాళ్ళ. అదే ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి? ఇప్పుడు వేస్తున్నారు, కొన్ని వేసారు అంతే, పూర్తిగా ఇలా. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు పథకాల విషయానికి వస్తే మీరేమంటారు? పథకాలకు వచ్చేసరికి గవర్నమెంట్ వచ్చే పథకాలు తీసి పక్కన పెట్టండి, కార్యకర్త అనేవాడికి పనిచేసిన వాడికి న్యాయం అనేది లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే కార్యకర్త అనేవాడు జెండాలు మోయటం వరకే, వాడికి ఎటువంటి మేలు చూకూర్చడం అనేది జరగట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఐటీడీపీ ఆర్ఎస్ నేను రాసుకో. కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటారా? అది వాళ్ళు చెప్పుకుంటానే సరిపోతుంది నాయకులు. కార్యకర్త దగ్గరికి వచ్చేసరికి అవన్నీ పనిచేయట్లే. టీడీపీ ప్రభుత్వం అంటేనే కార్యకర్తలకి వెన్నంటి నడిపించేది, అలాంటిది మీరు భరోసా లేదంటారు? లేదు, భరోసా లేదు. గతంలో ఎలా ఉండేది? 14 ఆ టైంలో టీడీపీ గతంలో అయినా అప్పుడు నాకు అంత అవగాహన లేదు. పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు టీడీపీలో అనేది కార్యకర్తలకి సరిగ్గా పట్టించుకోరు అని అనేవాళ్ళు. అయినా కానీ మేము టీడీపీలోనే కొనసాగుతున్నాను నేను ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు తెలిసింది మనకి, కార్యకర్త అనేది జెండా మోయటం వరకేనా, ఏదన్నా మనకు అవసరం వస్తే మనకి ఉపయోగపడదు అని. మనకి అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు అంటున్నమాట, మీరేమంటారు? అమరావతి కడితేనే మంచిది కదా, హ్యాపీ దాని విషయంలో. యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలా ఉండబోతుంది అంటారు? అప్పుడు లైఫ్ బాగానే ఉంటుంది. సీఎం గారు కూడా అదే అంటున్నారు, ఈ అమరావతి కనుక పూర్తయితే మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకు వెళ్లకుండా ఇక్కడే పనులు చేసుకుంటారని చెప్పేసి. మంచిదే కదా ఇది. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది పనితీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారితో గారు బాగానే ఉంది, 100%. ఎలా ఉందన్న మాట తీరు, వ్యవహార శైలి ఎలా ఉంది? బాగానే మాట్లాడుతున్నారు, అన్న మాట ప్రకారం బాగానే పనులు చేపిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో గ్రామాల్లోకి వెళ్తున్నారు, రోడ్ల సమస్యలు తీరుస్తున్నారు. అవును, అధికారంలో వచ్చిన పాపం ఆయన అన్న మాట ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. నెల పెన్షన్లు ఇవ్వడానికి పెన్షన్లు ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. నిన్న కాక మొన్న అరకులో కూడా వాళ్ళ బాబుకి బాగా పోయినా కానీ వెళ్ళకుండానే అన్న మాట ప్రకారం ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని తర్వాత ఏ ఊరు సింగపూర్ వెళ్ళారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు, మీరేమంటారు? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అసలు రాజశేఖర రెడ్డి గారు ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈయనకి ఏం సపోర్ట్ లేదుగా. మరి ఈయన కష్టపడ్డాడు, ఎవరికైనా కానీ కష్టపడితేనే ఏదైనా వచ్చేది. అది నెక్స్ట్ ఏమన్నా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు అంటే అదంటే నాకంత క్లారిటీ అయితే లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ అధికారంలోనే ఉంటారు, అది 100%. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వచ్చేది అని చెప్పేసి కూడా అంటున్నమాట, మీరే ఉంటారు పబ్లిక్? అది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నీకు ఓపెన్గా, నేను ఈ కార్యకర్తలనే కాపాడుకునే దాన్ని బట్టే ఉండిద్ది టీడీపీ గవర్నమెంట్ అనేది. ఈ కార్యకర్తలను ఇప్పుడు ఇంతమందిలాగా మబ్బి పెట్టి మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇప్పుడు నడిచింది అనుకో, ఈసారి 10 ఏళ్ళు రాదు అసలు. జగన్మోహన్ రెడ్డి అనపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రిగా. కార్యకర్తలు మెయిన్, కార్యకర్త లేకపోతే నీకు నాయకులు నుంచి వస్తారు, ఎమ్మెల్యేల నుంచి వస్తారు, ముఖ్యమంత్రుల నుంచి వస్తారు. కార్యకర్తనే మెయింటైన్ చేయాలిగా. కార్యకర్త అనే వాడికి ఏముంది, భరోసా ఏముంది? భరోసా లేదుగా.